భూభారతి సదస్సుల వల్ల గ్రామాల్లో పెరిగిపోయిన రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, భూమి ఉండి పాస్ పుస్తకాలు లేని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాచారి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర, తుక్కాపూర్ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు సోమవారం జరిగాయి. భూభారతి రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. పైతర గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాచారి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాచారి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్ణీత తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాన టామ్ ద్వారా విశేష ప్రచారం కల్పించినట్లు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో ఎలాంటి రుసుము లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపి చట్ట ప్రకారం సమస్య పరిష్కరిస్తామన్నారు. తుక్కాపూర్లో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిధవర్ ప్రభాకర్, రెవెన్యూ సిబ్బంది నాగరాజ్, అమరేశ్వరి, భూమయ్య, షేకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మరి భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా భూభారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము మరి భూమి ఉండి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతులకు వాళ్ళ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయడము, వాళ్ళకు పట్టేదారు పాస్బుక్ అందించడము లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డది. ఈ యొక్క భూభారతి రెవెన్యూ సదస్సుల వల్ల గ్రామాల్లో పేరుకుపోయినటువంటి భూముల యొక్క సమస్యలను సత్వరమే పరిష్కారం చూపించడము, తర్వాత వాటికి ఫీజు కానీ ఇలాంటివి కూడా ప్రభుత్వం కలెక్ట్ చేయకుండా చూడడము, వాటన్నింటి కూడా మినహాయింపు ఇవ్వడము, వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సదస్సుల వల్ల ప్రజలందరినీ కూడా కోరడం ఏమంటే, వారి యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ, భూ సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఈ యొక్క సదస్సులు రావడము, వారి యొక్క సమస్యను మాకు పూర్తి స్థాయిలో విన్నవిస్తే వాటి మీద మేమే వారికి సవివరంగా అప్లికేషన్ తయారు చేసుకోవడము, దాన్ని ఆన్లైన్ చేయడము చేసి వారి యొక్క సమస్య సాధనకు కృషి చేయడం జరుగుతుందనేది ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకొరకు మేము ఆల్రెడీ ఈ యొక్క రెవెన్యూ సదస్సుల యొక్క షెడ్యూల్ కూడా గ్రామాల వారీగా ఇవ్వడం జరిగింది. మరి ఆ గ్రామాల వారీగా వారికి ఏ గ్రామంలో ఏ రోజు వస్తుందనేది చెప్పడం జరిగింది. ఆ రోజు నాడు ప్రజలు కూడా వారి యొక్క సమస్యలను అన్నింటినీ కూడా, భూ సమస్యలన్నింటినీ కూడా తీసుకురావడము, మా ముందుంచితే ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఎవరికి కూడా అప్లికేషన్కు ఎలాంటి ఫీజు కానీ ఏవి కూడా కలెక్ట్ చేయడము అనేది ఏది కూడా ఉండదు. అన్నింటినీ కూడా మినహాయింపు ఉంటుంది. కనుక ప్రజలందరూ యొక్క ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వారి యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా రాతపూర్వకంగా మాకు ఇస్తే తప్పకుండా న్యాయం చేస్తామని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.